వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం చాలామంది అడుగుతున్న క్వశ్చన్స్ కామెంట్లలో నేను జస్ట్ డిగ్రీ పాస్ అన్న నాకు జాబ్ వస్తుందని అడుగుతున్నారు. సో మన క్వశ్చనే చూడండి, జస్ట్ డిగ్రీ పాస్ మరి నాకు సాఫ్ట్వేర్ జాబ్ వస్తుందని అడుగుతున్నారు. ఎస్, మనం దాని గురించి డిస్కస్ చేస్తాం ఈ వీడియోలో. సో సింపుల్గా డిగ్రీ, అతను జస్ట్ డిగ్రీ చేశాడు. ఓకే, చాలామంది ఇలా పెడతాడు, మీ దగ్గర డిగ్రీ ఉంది, డిగ్రీ పట్టా ఉంది, డిగ్రీ చేశారు మీరు. ఓకే, సో మరి మనకు జాబ్ వస్తుందంటే మీకు ఫస్ట్ తెలుసుకోవాల్సిన మ్యాటర్ ఏంటంటే 2 టైప్స్ ఆఫ్ స్కిల్స్ ఉన్నాయా లేవో చూసుకోవాలి. ఫస్ట్ వచ్చేసరికి స్కిల్స్ కావాలి మనకి. స్కిల్స్లో మనకి 2 టైప్స్ ఏంటి, మనకు 2 స్కిల్స్, టెక్నికల్ స్కిల్స్ కావాలి, సాఫ్ట్ స్కిల్స్ కావాలి. ఓకే, సో టెక్నికల్ స్కిల్స్కి వచ్చేసరికి ఇది నేను బీటెక్ గురించి కాదు, మన డిగ్రీ, ఓన్లీ జస్ట్ డిగ్రీ పాస్ అంటున్నాడు కాబట్టి, సో డిగ్రీ స్కిల్స్ ఆయన డిగ్రీ కంప్లీట్ చేశాడు. 3 ఇయర్స్ మనం డిగ్రీ కంప్లీట్ చేసాం. మరి మన దగ్గర స్కిల్స్ ఏమున్నాయి అవి చూసుకోవాలి. సో డిగ్రీ అయిపోయింది, మన దగ్గర స్కిల్స్, ఒకవేళ మీ కాలేజీలో కూడా కొన్ని కాలేజెస్లో క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఉంటే అక్కడ జాబ్ కొట్టుకుంటారు. కానీ ఇప్పుడు ఇతనికి డిగ్రీ పాస్ అయిపోయాడు. సో సాఫ్ట్వేర్ జాబ్ మరి ఎలా వస్తుందంటే స్కిల్స్ నేర్చుకోవాలి. టెక్నికల్ స్కిల్ ఆర్ సాఫ్ట్ స్కిల్ ఇవన్నీ నేర్చుకోవాలి. ఇవి నేర్చుకోవడానికి మీకు టైం పడుతుంది. సో టైం పడుతుంది. సో ఇప్పుడు ఆల్రెడీ 3 ఇయర్స్లో మనం స్కిల్స్ అక్కడ నేర్చుకోలేదు సరిగా. సో ఇప్పుడు మనం స్కిల్స్ నేర్చుకుంటే హ్యాపీ అండి, డైరెక్ట్ మీరు జాబ్ కొట్టచ్చు. స్కిల్స్ నేర్చుకున్న వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు, అలా అయినా కొట్టచ్చు ఎక్కడైనా. ఎప్పుడు మనకు వేకెన్సీ ఇచ్చినప్పుడు ఎప్పుడైనా క్వాలిఫికేషన్ మనకు ఎనీ డిగ్రీ అని ఇచ్చినప్పుడు అప్లై చేసుకోగలుగుతాం. ఓకే, ఈ విధంగా ఎనీ డిగ్రీ అని ఇచ్చినప్పుడు అప్లై చేసుకుంటాం. కానీ ఇప్పుడు మనకు డిగ్రీ పాస్ అయిపోయిన తర్వాత మనం అలా నేర్చుకోవడానికి ఎక్కువ టైం తీసుకుంటున్నాం. ఓకే, 1 ఇయర్ కావచ్చు, 1.5 ఇయర్ అయింది అనుకోండి, లేకపోతే అసలు మనకు జాబ్ కష్టం అవుతుంది. అలాంటప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే అంత టైం వేస్ట్ చేసే బదులు ఫస్ట్ మీ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ బాగుంటే మీరు నెక్స్ట్ హయ్యర్ ఎడ్యుకేషన్ వెళ్ళండి. హయ్యర్ ఎడ్యుకేషన్ ఒకటి ఎంఎస్సి, ఎంసీఏ ఇవి ప్రయత్నించండి. సో సాఫ్ట్వేర్ సైడ్ రావాలనుకుంటున్నారు కాబట్టి మీరు ఎంసీఏ తీసుకుంటే చాలా బెటర్. సో దానికి కూడా మళ్ళీ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది, ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్కి ప్రిపేర్ కావాలి. సో మరి ఎంసీఏ ఆర్ ఎంఎస్సి అప్పుడు తీసుకున్నప్పుడు మీకు క్వాలిఫికేషన్లో ఎంఎస్సి ఉంటుంది చాలా, తర్వాత ఎంసీఏ ఇలా అప్పుడు కనిపిస్తాయి ఎక్కువ మీకు. ఇప్పుడు మీరు ఓన్లీ క్వాలిఫికేషన్ ఎనీ డిగ్రీ జాబ్లు చాలా తక్కువ ఉంటాయి. మరి మీరు జస్ట్ డిగ్రీ పాసే, కానీ మీరు స్కిల్స్ మెయింటైన్ చేసుకోవాలి. ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లైక్ ఫస్ట్ ఇప్పుడు మీకు ఆల్రెడీ డిగ్రీ అయిపోయింది కాబట్టి మీకు ఒక ఐడియా ఉండాలి. ఒక ఏజ్ వచ్చింది, మనం మెచ్యూర్డ్గా ఆలోచించి ఎటు సైడ్ వెళ్ళాలి, వెబ్ డెవలప్మెంట్ సైడా లేకపోతే ఇంకెట్ సైడ్ వెళ్ళాలి అనేది ఆలోచించుకోండి. మీరు ఒకవేళ క్లౌడ్ సైడా ఏదైనా టూల్ నేర్చుకుంటున్నారా, పవర్ బిఐ ఇలా టూల్స్ ఉంటాయి కదా కొన్ని, ఆ టూల్స్ నేర్చుకోవడంగా, టెస్టింగ్గా ఎటు సైడ్ వెళ్ళాలనుకుంటున్నారు దానికి తగ్గట్టు నేర్చుకోండి. ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయితే నేర్చుకోండి. ఇప్పటి వరకు మీరు బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ అయితే మీకు కంపల్సరీ సి లాంగ్వేజ్ అనేది ఉంటుంది. ఒకవేళ సి లాంగ్వేజ్ నుంచి మీరు స్టార్ట్ చేయాలనుకుంటున్నారు, ఎలా ఇప్పుడు మీరు ఎంఎస్సీఓ ఎంసీఏలో జాయిన్ అయ్యారు, సో అక్కడ మనం డైరెక్ట్ అడ్వాన్స్ లెవెల్లో చెప్తే అర్థం కాదు. సో మీరు వెంటనే మన యూట్యూబ్ ఛానల్కి వెళ్ళండి, పైథాన్ లైఫ్ సి లాంగ్వేజ్ అని సెర్చ్ చేయండి, లేదా పైథాన్ లైఫ్ పైథాన్ అని సెర్చ్ చేయండి. ఇలా మీరు కోర్సులు చాలా ఫ్రీ కోర్సెస్ ఉంటాయి, అక్కడి నుంచి నేర్చుకోండి. సో ఫ్రీ కోర్సెస్ మనం 40 కోర్సెస్ ఉంటాయి, ఇవన్నీ కూడా నేర్చుకోవాలి. సో ఇవంతా కూడా మనకేంటి కావాల్సిన స్కిల్స్ అండి, ఇవన్నీ కూడా టెక్నికల్ స్కిల్స్. ఈ సాఫ్ట్ స్కిల్స్ అంటే ఏంటి మరి, కమ్యూనికేషన్ స్కిల్స్, లీడర్షిప్ స్కిల్స్, మనకు అన్ని సాఫ్ట్ స్కిల్స్ అండి. మీరు అనుకోవచ్చు ఈ సాఫ్ట్ స్కిల్స్ అంత ఇంపార్టెంట్ అంటే, ఎస్ అంతే ఇంపార్టెంట్. ఇంటర్వ్యూ క్రాక్ చేయాల్సిన సమయంలో కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కొద్దిగా ఇంగ్లీష్ ఇంప్రూవ్ చేసుకోండి, అదేవిధంగా మనకు టెక్నికల్ స్కిల్స్ కూడా చాలా ఇంప్రూవ్ చేసుకోండి. లైక్ ఏంటి, ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ స్టార్ట్ చేయండి, లేకపోతే వెబ్ డెవలప్మెంటా, టెస్టింగా, క్లౌడ్ సైడ్ వెళ్తారా, ఇలా మీరు డిసైడ్ అయ్యండి. డిసైడ్ అయ్యి ఈ విధంగా ఓన్లీ డిగ్రీతో జాబ్స్ అంటే చాలా తక్కువగా ఉంటాయి. ఒకవేళ ఉన్నా కూడా మీకు అసలు శాలరీస్ తక్కువ ఉండొచ్చు, లేదా అసలు ఎనీ డిగ్రీ అనే క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళే అప్లై చేసుకోగలుగుతాం, లేదా మనకు చాలా కష్టం అవుతుంది. అందుకే ఎంసీఏ, ఎంఎస్సి, ఎంబీఏ ఎటు సైడ్ వెళ్ళాలనుకుంటారో మీరు చూజ్ చేసుకోండి. సో అప్పుడు మనం స్కిల్స్ అనేటివి ఇంప్రూవ్ చేసుకొని అప్పుడు మనకు ఏమవుతుంది, జాబ్ క్రాక్ చేయడం ఈజీ అవుతుంది. సో ఇప్పుడు మీకు అర్థమవుతుందా, అన్నా నేను జస్ట్ డిగ్రీ పాస్ నాకు జాబ్ వస్తుందా, సాఫ్ట్వేర్ జాబ్ వస్తుంది,
కానీ అది క్వాలిఫికేషన్ ఎనీ డిగ్రీ అని ఎక్కడైనా మన కంపెనీస్ ఇస్తే అక్కడ మీకు స్కిల్స్ ఉంటే అప్పుడు వస్తుంది. మీకు స్కిల్స్ లేవనుకోండి, అలా టైం వేస్ట్ చేసే బదులు చదువుకుంటూ ఇలా ఎట్ ఏ టైం మనకి ఎంసీఏనో ఎంఎస్సీ హైయర్ ఎడ్యుకేషన్ కట్టి మీ క్వాలిఫికేషన్ పెరుగుతుంది, ప్లస్ మీకు ఆపర్చునిటీస్ పెరుగుతాయి. ఈ విధంగా మీరు చేస్తే మీకు మంచి సాఫ్ట్వేర్ జాబ్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో నేను జస్ట్ డిగ్రీ పాస్ అన్నా అంటే కుదరదు, ఇప్పుడు మళ్ళీ స్కిల్స్ పెంచుకోవాలి. సో ఇక్కడ డిగ్రీతో పాటు స్కిల్స్ ఉన్నాయా మెన్షన్ చేయండి. సో నాకు డిగ్రీ ఉంది అన్న, నాకు స్కిల్స్ ఉంది, అప్పుడు సాఫ్ట్వేర్ జాబ్ వస్తుంది. ఒకవేళ అన్న నాకు టైం ఉంటుంది ఇంకా నేను ఎంఎస్సీ ఆర్ ఎంసీఏ చేస్తాను అంటే చేసి దాంతోపాటు స్కిల్స్ ఎలా పట్టా ఎంతనో, డిగ్రీ పట్టా, ఎంఎస్సీ పట్టా, ఎంసీఏ పట్టా ఎంత ముఖ్యమో దాంతోపాటు స్కిల్స్ కూడా అంతే ఇంపార్టెంట్. సో వాటిపైన కూడా ఫోకస్ చేయండి. సో ఇదండి వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. అదేవిధంగా మీరు కనుక ఫుల్ స్టాక్ పైథాన్ ప్రోగ్రామింగ్ నేర్చుకోవాలనుకుంటే కోర్స్ యొక్క డీటెయిల్స్ కామెంట్ సెక్షన్లో ఇస్తున్నాను, డెమో లింక్ ఇస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ డెమో చూడండి, డెమో నచ్చితేనే జాయిన్ కండి.